BN90 న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు భారత మాజీ ప్రధాని అత్యంత గౌరవనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు BN9 టీవీ ఘన నివాళులు అర్పిస్తుంది. మిత్రులారా, అటల్ బిహారీ వాజ్పేయి గురించి తెలియని వారు ఎవరుండరు. అయితే రెండు విషయాలు మీతో ఈ సందర్భంగా మా న్యూస్ ఛానల్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. ఆయన గారి జననం 1924 డిసెంబర్ 25 నాడు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో. ఆయన చిన్నప్పటి నుండి రాజకీయాల పట్ల మరి ప్రజా సమస్యల పట్ల సామాజిక వ్యవస్థల పట్ల అత్యంత ఆసక్తి కనబరిచేవారు. ఈ నేపథ్యంలో ఆయన విద్యాభ్యాస సమయంలోనే 1942 క్విట్ ఇండియా మూమెంట్ జరిగినప్పుడు ఆయన అందులో క్రియాశీలకంగా పాల్గొని జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి అమితంగా పెంచుకోవడంతో ఆయన విద్యాభ్యాసం కూడా MA పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రంలో ఆయన పట్టాపుచ్చుకొని ఆయనకున్న ఆసక్తిని కనబరిచారు. ఈ నేపథ్యంలో ఆయన కొంతకాలం పత్రికా రంగంలో రైటర్గా పనిచేశారు. అప్పుడే ఆవిర్భవిస్తున్నటువంటి భారతీయ జనసంఘలో 1951లో ఆయన సభ్యుడిగా చేరారు. మొట్టమొదటి నుంచి భారతీయ జనసంఘలో ఆయన క్రియాశీలంగా వ్యవహరిస్తూ తన మాటతో భాషతో మరి ప్రసంగాలతో ఆయన నాయకుల్ని అబ్బురపరిచి అనంతకాలంలోనే ఆయన భారతీయ జనసంఘలో ముఖ్యుడిగా రూపుదిద్దుకున్నారు. ఇలా కొనసాగుతూ ఉంటే 1957లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనసంఘ్ ఆయనకి 2 చోట్ల ఎంపీగా ఆయనకు టికెట్ ఇవ్వడంతో అప్పట్లో ఒక చోట ఓడిపోయి 2వ చోట ఆయన గెలిచారు. మొట్టమొదటిసారిగా ఆయన 1957లో పార్లమెంట్లో అడుగుపెట్టారు. పార్లమెంట్లో కూడా ఆయన తన గుర్తింపును కొనసాగిస్తూ వచ్చారు. ఆయన ప్రసంగాలు ప్రతిపక్ష పార్టీలతో పాటు పాలకపక్షాన్ని కూడాను అబ్బురపరిచేవి. అంతటి మేధావి ఆయన. అనంతకాలంలోనే ఆయన పార్లమెంట్లో ఒక గొప్ప వ్యక్తి, మంచి ప్రసంగికుడిగా పేరు పొందారు. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయ ప్రస్థానం జరుగుతూ కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. అందులో ఆయన ప్రధానమైనటువంటి 3 వ్యక్తుల్లో ఆయన ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రాజకీయ క్రమంలో మొట్టమొదటిసారిగా 1996లో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజు నిలబడలేదు. అది కేవలం 13 రోజుల పాటే సాగింది. రాజకీయ కారణాల మూలంగా అలా జరిగింది. ఆ తర్వాత క్రమంలో రాజకీయ శక్తి పునరేకీకరణ, రాజకీయ పార్టీలో మార్పులు చేర్పుల మూలంగా మరలా 1998లో ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు, 2వ పర్యాయం. అయితే ఈసారి ఆ పాలన కేవలం 13 నెలల పాటే జరిగింది. మళ్ళీ రాజకీయ అస్థిరత, వేరే కారణాల మూలంగా ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. మరలా 1999 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సారథ్యంలో దేశం వెలిగిపోతుంది అన్నటువంటి ఒక ప్రధానమైన నినాదంతో
ఆయన రావడం జరిగింది. ఘన విజయం సాధించారు. మరలా ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా 5 ఏళ్ల పాటు ఏకధాటిగా ఎదురులేని శక్తిగా మంచి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ఒక సందర్భంలో, సంవత్సరం నాకు గుర్తులేదు, ఐక్యరాజ్య సమితిలో ఆయన హిందువులు చేసిన ప్రసంగం ప్రపంచం మొత్తం ఆయన్ని శ్లాఘించింది. ఐక్యరాజ్య సమితిలో హిందువులో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు గుర్తు తెచ్చుకున్నారు, గుర్తింపు పొందారు. ఆ తర్వాత 2004లో ఆయనకు అరుదైన బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 2015లో అప్పటి మోడీ ప్రభుత్వం, ఇప్పటి మోడీ ప్రభుత్వం ఆయన్ను భారత రత్న అవార్డు ఇచ్చి ఆయన్ని గౌరవించింది. మిత్రులారా, ఈ మహానుభావునికి మనందరం గుర్తించుకుపోయే, అన్నిత్యం గుర్తించుకునే ఒక ప్రధాన అంశం మీ ముందు తెస్తున్నాను. అదే జాతీయ రహదారుల అభివృద్ధి. ఏ పార్టీ కాదనలేని సత్యం, అన్ని పార్టీలు ఒప్పుకునే సత్యం, అది జాతీయ రహదారుల అభివృద్ధి. దానికి మూల పురుషుడు, మూల కారకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన 16,000 కిలోమీటర్లు జాతీయ రహదారిని ఆయన సమక్షంలో, ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది. వాటి ఫలాలు ఈరోజుకి మనందరం అనుభవిస్తున్నాం. మిత్రులారా, ఆయన 2018 ఆగస్టు 16 నాడు మనందరిని వీడి ఆయన పరలోక ప్రాప్తిని పొందారు. మిత్రులారా, ఆయన సేవలను, ఆయన పేరును గుర్తించుకుంటూ, స్మరించుకుంటూ ఈరోజు నేను ధన్యుని, పుణ్యజీవుని అయినటువంటి ఆనందం నాలో ఉంది. నమస్తే.